బోధన్ మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే బోధన్ పట్టణంలో సుందరీకరణ పచ్చదనం కొరకు డివైడర్ల మధ్యలో వేసిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాణాంతకమైనవి. ఆ కోనోకార్పస్ మొక్కల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కోనోకార్పస్ మొక్కల వలన ప్రజలకు ఆ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం వలన అస్తమా, అలర్జీ, శ్వాసకోశ సంబంధాలు మరియు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ చెట్టు ఎంత ప్రమాదకరమైందంటే దీని మీద ఏ పక్షి కూడా వాలదు మరియు ఏ పక్షి కూడా గూడు పెట్టదు. ఒకటి చెట్టు చామల్ని బేస్ చేసుకొని ఏవైతే క్రిమి కీటకాలు ఉంటాయో అసుంటి క్రిమి కీటకాలు సైతం కూడా ఈ చెట్టు జోలికి పోదు. అందుకని పర్యావరణానికి కూడా ఈ యొక్క చెట్టుతోటి ఎలాంటి ఉపయోగం లేదు. ఏ జంతువు కూడా దీని ఆకులు తినదు. కాబట్టి పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి మరియు భూగర్భ జలాలకి ఈ నష్టం కలిగిస్తుంది. కావున వెంటనే ఈ ప్రాణాంతకమైన కోనోకార్పస్ మొక్కల్ని తొలగించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ దీనిని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి తొలగిస్తామని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది.